హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కలవకొల్లు టాక్స్. నేను మీ రామ్ని మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో మునిపెన్నడూ లేనటువంటి ఒక భారీ సంచలనం. వేల సంఖ్యలో ఉద్యోగాలు, అక్షరాల 6,675 కోట్ల రూపాయల పెట్టుబడి, ఒకే ఒక్క ప్లాంట్, కానీ వేల సంఖ్యలో ఉద్యోగాలు. ఇప్పటి వరకు వేస్ట్గా పడి ఉన్నటువంటి ఆ 200 ఎకరాల భూమి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చబోతున్నటువంటి ఒక పవర్ హౌస్గా ఎలా మారబోతుంది? అసలు చైనా మీద ఆధారపడకుండా దేశంలోనే అతిపెద్దదైనటువంటి సోలార్ సామ్రాజ్యాన్ని టాటా గ్రూప్ ఆ జిల్లాకే ఎందుకు వెళుతుంది? ఆ జిల్లాలోనే ఎందుకు ఏర్పాటు చేస్తుంది? అసలు ఇంత పెద్దదైనటువంటి భారీ ప్రాజెక్ట్ వెనుక ఉన్నటువంటి సీక్రెట్ ప్లాన్ ఏంటి? టాటా గ్రూప్ మన ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ మ్యాప్లో ఎక్కడ నిలబెట్టాలనుకుంటుంది? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దానికన్నా ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటి? వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఇష్టమైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనం విషయంలోకి వెళ్ళిపోదాం. టాటా అంటేనే ఒక బ్రాండ్, తెలుసు కదా. టాటా అంటేనే ప్రపంచంలో నమ్మకమైనటువంటి ఒక పెద్ద సంస్థ. అలాంటి మనకి నమ్మకమైనటువంటి సంస్థ మన నెల్లూరు జిల్లాలో ఇఫ్కాలో ఉన్నటువంటి సెజ్లో టాటా పవర్ తన గ్రీన్ఫీల్డ్ 10 గిగావాట్ సోలార్ మరియు వేపర్ ప్లాంట్ని, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని అక్కడ నిర్మించడానికి సిద్ధంగా ఉంది, ఏర్పాట్లు చేసుకుంటుంది. అసలు ఎందుకు ఇది ప్రత్యేకం? ఏంటి సోలార్ పవర్ ప్లాంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది దేశంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇప్పుడు దాకా ఎక్కడా లేదు. అలాంటి అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు దీనికోసం మనం చైనా మీద ఆధారపడేవాళ్ళం. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నుంచి మన దేశం మొత్తం సరఫరా అవుతుంది. సో దేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తానికి సిద్ధంగా ఉంది. ఓకే, దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 200 ఎకరాల భూమిని కేటాయించింది. అంతేకాదు, దీనికోసం టాటా పవర్ ప్లాంట్ కూడా, టాటా గ్రూప్ కూడా 200 గిగావాట్ల గ్రీన్ పవర్ ప్లాంట్ ని నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం, ఈ సోలార్ ప్రాజెక్ట్ కోసం గ్రీన్ పవర్ ప్లాంట్ ను కూడా సిద్ధంగా ఏర్పాటు చేయడానికి, నిర్మించడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే దీనివల్ల మనకేంటి ఉపయోగం? అది కూడా ఇంపార్టెంట్. దీనివల్ల, ఈ సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు వల్ల మనకి వేల సంఖ్యలో ఉద్యోగాలు అని చెప్పాను కదా. డైరెక్ట్ గా 1000 ఉద్యోగాలు డైరెక్ట్గా ఈ ఒక్క పవర్ ప్లాంట్ వల్ల, ఈ ప్రాజెక్టు వల్ల మనకి డైరెక్ట్గా 1000 ఉద్యోగాలు రాబోతున్నాయి. అంతేకాకుండా ఇండైరెక్ట్గా వేల సంఖ్యలో కుటుంబాలకి ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి? మనకి ఈ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో, సోలార్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో, కృష్ణపట్నంకి దగ్గరగా ఉండడం వల్ల, పోర్టు కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉండడం వల్ల ఎగుమతులు కానీ దిగుమతులు కానీ చాలా ఈజీగా జరిగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా నారా లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, టాటా గ్రూప్ మన దగ్గరికి వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలసీలు ఎంత నమ్మకంగా ఉన్నాయని చెప్పడానికి ఇంతకు మించినటువంటి బెస్ట్ పాయింట్ ఇంకొకటి ఉండదని చెప్పి నారా లోకేష్ గారు గట్టిగా మెన్షన్ చేసి చెప్తున్నారు. పాలసీలు అంత ఈజీగా, అంత నమ్మకంగా ఉన్నాయి, కంపెనీలు రండి మా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి నారా లోకేష్ గారు గట్టిగా చెప్తున్నారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. పవర్ ప్లాంట్ కోసం 200 ఎకరాల భూమి కేటాయించారు. నారా లోకేష్ గారు కూడా రమ్మని చెప్పి చెప్తున్నారు కంపెనీలన్నిటికీ. ఇంకేముంది, వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పుకున్నాము. అంతేకాకుండా పోర్టు కనెక్టివిటీ కూడా చాలా దగ్గరగా ఉందనుకున్నాము. ఇకపోతే ఇక్కడ ఇంకొక అడ్వాంటేజెస్ ఏంటంటే, మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఏ కంపెనీ వచ్చినా సరే దానికి క్లియరెన్స్ అనేది ఉంటుంది. ప్రతి కంపెనీకి క్లియరెన్స్ అనేది ఒకటి ఇవ్వాలి. ఆ క్లియరెన్స్ ఏదైతే ఉందో టాటా గ్రూప్కి రికార్డు టైంలో, చాలా కొద్ది రోజుల్లోనే ఈ పవర్ ప్లాంట్ పెట్టడానికి రికార్డు టైంలో క్లియరెన్స్ అనేది వచ్చేసింది. అంతా అంటే టాటా బ్రాండ్ వస్తుందంటే అర్థం ఏంటి? ఇక మన ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చడానికి, ఆర్థిక చరిత్ర మార్చడానికి సిద్ధంగా ఉందని చెప్పి మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ నెల్లూరులో మనకి ప్రీమియర్ ఎనర్జీస్ అనే ఒక కంపెనీ ఉంది, వెబ్సోల్ అనే ఒక కంపెనీ ఉంది. ఈ టాటా గ్రూప్ రాకతో ఈ నెల్లూరు జిల్లా మొత్తం సోలార్ వ్యాలీగా మారిపోతుందని చెప్పడంలో అసలు ఆశ్చర్యమే లేదు. అంత అద్భుతమైనటువంటి
కార్యక్రమం అనేది మన ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. అయితే ఈ వీడియోని నెల్లూరు జిల్లా వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీ జిల్లా ఎలా మారబోతుందని చెప్పి మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే టాటా గ్రూప్కి సంబంధించి మరొక ప్లాంట్, ఆటోమొబైల్ ప్లాంట్, మరి అది కూడా మన ఆంధ్రప్రదేశ్కి రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఆంధ్రప్రదేశ్కి మన ఆటోమొబైల్ ప్లాంట్ టాటాకి రావాలనుకుంటే, మన ఆంధ్రప్రదేశ్కి రావాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోలో కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.